హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్గా జర్నల్ ఎంట్రీస్ ఏ విధంగా రాయాలని చూసాము. సో ఇప్పుడు కన్సైనర్ బుక్స్లో ఏమేమి ప్రిపేర్ ఏ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తారంటే కన్సైన్మెంట్ అకౌంట్ ఒకటి, నెక్స్ట్ కన్సైనీ అకౌంట్, నెక్స్ట్ గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్. ఈ మూడు కూడా కన్సైనర్ బుక్స్లో ప్రిపేర్ చేస్తారండి. ఓకేనా? అయితే ఇప్పుడు ఎంట్రీస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. దాని నుంచి మనం లెడ్జర్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలో మీకు తెలుసు ఆల్రెడీ. ఎంట్రీస్ నుంచి లెడ్జర్స్ అయితే ప్రిపేర్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కన్సైన్మెంట్ అకౌంట్ అనేది నామినల్ అకౌంట్ రూల్ అయితే ఫాలో అవుతుందండి. డెబిట్ సైడ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్, లాసెస్. ఇవి క్రెడిట్ సైడ్ ఉన్నటువన్నీ కూడా మనకు ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అండి. సో ఈ విధంగా ఏవైతే మనకు కన్సైనర్కు ఇన్కమ్గా పరిగణిస్తారో వాటిని క్రెడిట్ సైడ్, లాసెస్ అండ్ ఎక్స్పెన్సెస్గా పరిగణించేవి ఏవైతే ఉంటాయో అవి మనము డెబిట్ సైడ్ రాసుకుంటాము. చూద్దాం. మీకు ఫస్ట్ ఎంట్రీ ఏముంటుంది? గూడ్స్ మామూలుగా కన్సైనరు వాళ్ళ ఏజెంట్కి పంపించేప్పుడు అప్పుడు ఎంట్రీ ఏముంటుంది? గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అని ఉంటుంది. అవునా? సో మనకు ఫస్ట్ ఎంట్రీ ఏముంది చూడండి. when goods are sent on కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ ఉంటుంది. సో అప్పుడు మనం ప్రిపేర్ చేసేది ఏంటి? ఇక్కడ కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం. సో దానికి ఆపోజిట్ ఉన్న అకౌంట్ని మనము డెబిట్ సైడ్, కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు డెబిట్ సైడ్ రాస్తాం టు గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్. ఓకేనా? మీ లెడ్జర్స్ ప్రిపేర్ చేసి తెలుసు కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ విధంగా ఇక్కడ అన్ని కూడా ఎక్స్పెన్సెస్ ఉంటాయండి. నెక్స్ట్ ఏంటి? టు బ్యాంక్. ఇది టు బ్యాంక్ అనేది ఎప్పుడంటే ఈ కన్సైనరు ఎక్స్పెన్సెస్ అనేది ఎక్స్పెన్సెస్కి కొంచెం మనీ పే చేస్తాడు. ట్రాన్స్పోర్టేషన్కి అట్లా కొన్నిటికి ఎక్స్పెన్సెస్ ఉంటాయి. వాటికి మనీ పే చేసినప్పుడు ఈ ఎంట్రీ వస్తుంది. ఓకేనా? కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అని. నెక్స్ట్ కన్సైనీ ఎక్స్పెన్సెస్ అండి. కన్సైనీ కూడా ఎక్స్పెన్సెస్ ఇక్కడ పే చేస్తారు, ఎక్స్పెన్సెస్ చేస్తారనమాట. సో దాన్ని కూడా ఇక్కడ మనము కన్సైనీ అకౌంట్ అని చెప్పి ఎక్స్పెన్సెస్ అని రాస్తాం. నెక్స్ట్ కన్సైనీ అకౌంట్కి సంబంధించి కమిషన్ అండి. మన కన్సైనరు సేల్ చేసినందుకు కమిషన్ పే చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మనం ఇది కూడా ఎక్స్పెన్సెస్ కాబట్టి అప్పుడు ఎంట్రీ ఏముంటుంది? కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు కన్సైనీ అని ఉంటుంది. సో అప్పుడు కన్సైన్మెంట్ అనేది డెబిట్ సైడ్ ఉంది, కన్సైనీ క్రెడిట్ లో ఉంది, దానికి ఆపోజిట్ గా. అప్పుడు మనము టు కన్సైనీ అని రాసుకుంటాం. నెక్స్ట్ ఇది కూడా అంతే, ఎక్స్పెన్సెస్, బ్యాడ్ డెట్స్ అండి. టు కన్సైనీ అకౌంట్ బ్యాడ్ డెట్స్. ఒకవేళ బ్యాడ్ డెట్స్ వస్తే డెలికటరీ కమిషన్ కన్సైనీకి ఇవ్వకపోతే అలాంటి అప్పుడు బ్యాడ్ డెట్స్ వస్తే అది ఎవరికి లాస్ అవుతుంది అంటే కన్సైనర్కి లాస్ అవుతుంది. ఒకవేళ డెలికటరీ కమిషన్ ఇచ్చాడు అనుకో కన్సైనీకి, అప్పుడు ఆయనకి బ్యాడ్ డెట్స్గా ఇక్కడ ఉండదు. అది ఎవరికి బ్యాడ్ డెట్ అవుతుందంటే కన్సైనీకి అవుతుంది. ఇక్కడ డెలికటరీ కమిషన్ ఇవ్వకపోతే మాత్రమే బ్యాడ్ డెట్స్ కన్సైనర్కి బ్యాడ్ డెట్స్ ఉంటాయి. మనం అప్పుడు ఎంట్రీ ఏం రాస్తాం? మామూలుగా ఒకవేళ డెలికటరీ కమిషన్ ఇవ్వకపోతే కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు కన్సైనీ అకౌంట్ అని రాస్తాం. ఓకేనా? అప్పుడు కన్సైన్మెంట్ అకౌంట్ మనం ప్రిపేర్ చేసినప్పుడు టు కన్సైనీ అకౌంట్ అని బ్యాడ్ డెట్స్ అని రాస్తాం. నెక్స్ట్ ఇంకేంటి? ఇక్కడ క్రెడిట్ సైడ్ టు కన్సైనీ అకౌంట్ను ఒకవేళ సేల్స్ చేసినప్పుడు ఎంట్రీస్ మనకు ఇన్కమ్ రెవెన్యూ వస్తుంది కదా సేల్ చేసినప్పుడు. సో అప్పుడు మనం కన్సైనీ అకౌంట్ అయితే ఇక్కడ క్రెడిట్ చేస్తాం. ఓకేనా? సో అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది? కన్సైనీ అకౌంట్ డేటా టు, ఇప్పుడు సేల్ చేస్తామండి. సేల్ చేసినప్పుడు కన్సైనీ అకౌంట్ డేటా టు కన్సైన్మెంట్. ఎందుకంటే ఇక్కడ సేల్స్ జరిగినప్పుడు కన్సైనీ డేటార్ అవుతారు కన్సైనర్కి. ఎందుకంటే ఆయనే కదా మనీ ఇవ్వవలసింది, ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఆయన డేటార్ అవుతారు. ఇక్కడ కన్సైన్మెంట్ అకౌంట్ అనేది రెవెన్యూ, కన్సైన్మెంట్ సేల్స్ జరిగినాయి. సో కన్సైన్మెంట్ అకౌంట్ మనం క్రెడిట్ సైడ్ రాసుకుంటాం. మీరు ఇవి అర్థం కాకపోతే ఇంట్రెస్ట్ చూడండి, అప్పుడు ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది. మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటేనండి, సింపుల్గా ఇటు సైడ్ మనకు ఎక్స్పెన్సెస్, లాసెస్ రాస్తాము కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేసినప్పుడు. ఇక్కడ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ వస్తాయి. మనం
మన ప్రాబ్లం చేసేటప్పుడు ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. కొంచెం ఇదైతే వినండి. నెక్స్ట్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అనేది మనం ఇక్కడ క్రెడిట్ చేస్తాం. ఎందుకంటే అది ఒకవేళ గూడ్స్ రిటర్న్ చేస్తే, ఒకవేళ రిటర్న్ చేసినప్పుడు కూడా మనం యాక్చువల్గా గూడ్స్ సెండ్ చేసినప్పుడు ఎంట్రీ ఏం రాస్తామండి, కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అని రాస్తాం. అవే రిటర్న్ చేస్తే దానికి ఆపోజిట్గా రాయాలి, అవునా కదా. అప్పుడు ఏం రాస్తాము, గూడ్స్ వస్తున్నాయి కాబట్టి గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు మనము కన్సైన్మెంట్ అకౌంట్ అని రాస్తాం, అవునా. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు కన్సైన్మెంట్ అకౌంట్. అప్పుడు ఇది మనకు క్రెడిట్ సైడ్ రాయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి, బై కన్సైన్మెంట్ అకౌంట్, బై కన్సైన్మెంట్ స్టాక్ అకౌంట్. అది స్టాక్ అనేది మనకు ఎప్పుడు కూడా మనకు దాని నుంచి రెవెన్యూ వస్తుంది కాబట్టి అప్పుడు ఎంట్రీ ఏముంటుంది, కన్సైన్మెంట్ స్టాక్ అకౌంట్ డేటా టు కన్సైన్మెంట్ అకౌంట్. ఓకేనా, దాని నుంచి మనకు రెవెన్యూ అనేది ఫ్యూచర్లో వస్తుంది కాబట్టి దాన్ని కూడా మనం రెవెన్యూగా పరిగణిస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు మనం వీటన్నిటిని కూడా బ్యాలెన్సెస్ని ఈక్వల్ చేసినప్పుడు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఇటు సైడ్ అంటే క్రెడిట్ సైడ్ కంటే డెబిట్ సైడ్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రాఫిట్స్ వస్తాయి. అప్పుడు టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చెప్పి ఎంతైతే ఈ దీనికంటే తక్కువ ఉందో, క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ కంటే ఎంత తక్కువ ఉందో అంత బ్యాలెన్సింగ్ ఫిగర్ని మనం ప్రాఫిట్ అని చెప్పి చూపిస్తాం. ఇక్కడ ఒకవేళ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటే ఇన్కమ్స్ గెయిన్స్ కంటే అప్పుడు ఇక్కడ లాస్ అని చెప్పి చూపిస్తాం. ఓకేనా. నెక్స్ట్ మీకు ప్రాబ్లం చెప్పేటప్పుడు బాగా ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రొఫార్మ్ ఆఫ్ కన్సైనీ పర్సనల్ అకౌంట్. అయితే ఇక్కడ కన్సైనీ అకౌంట్ను కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయంటే, ఇటు సైడ్ ఉన్న ఎంట్రీస్ ఇటు సైడ్ రాసుకుంటాం, ఇటు సైడ్ ఉన్న ఎంట్రీస్ ఇటు సైడ్. మీకు ఒక్కటి ఇక్కడ బై బ్యాంక్ అడ్వాన్స్ అని ఉంది కదా, సో ఇదొక్క ఎంట్రీ అయితే కొత్తగా జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. మనం అడ్వాన్స్ ఇస్తాం కదా, అడ్వాన్స్ ఇచ్చినప్పుడు మనకు ఈ ఎంట్రీ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే. బ్యాంక్ అకౌంట్ డేటా టు కన్సైనీ అకౌంట్, అప్పుడు ఇది రాస్తాం. మిగతాదంతా ఒకటండి. ఇక్కడ మనం ఎక్స్పెన్సెస్, కన్సైనీ కమిషన్, ఒకవేళ బ్యాడ్ డెట్స్ ఉంటే కన్సైన్మెంట్ అకౌంట్ బ్యాడ్ డెట్స్, కన్సైన్మెంట్ అకౌంట్ కమిషన్, కన్సైన్మెంట్ అకౌంట్ ఎక్స్పెన్సెస్, అడ్వాన్స్ ఇస్తారు కాబట్టి బ్యాంకు. నెక్స్ట్ ఇక్కడ సేల్స్కి సంబంధించి ఇక్కడ ఉంది కదా, సేల్స్కి సంబంధించి అది ఇక్కడ టూ కన్సైన్మెంట్ అకౌంట్ అని వస్తుంది. ఓకేనా. సేల్స్ జరిగినప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది అండి, మీకు తెలుసు కదా. కన్సైనర్ బుక్స్లో ఎంట్రీ ఏమొస్తుంది, కన్సైన్మెంట్ అకౌంట్లో కన్సైనర్ బుక్స్లో ఎంట్రీస్ ఏమొస్తాయి, సేల్స్ జరిగినప్పుడు కన్సైన్మెంట్ అకౌంట్ డేటా సేల్స్ అకౌంట్ డేటా టు కన్సైనీ అకౌంట్ డేటా టు కన్సైన్మెంట్ అకౌంట్, అవునా. ఎందుకంటే కన్సైన్మెంట్లోంచి మనకు సేల్స్ జరిగినప్పుడు కన్సైన్మెంట్ అకౌంట్ మనము క్రెడిట్ చేస్తాము. మనకు కన్సైనీ మనీ ఇవ్వాలి కాబట్టి కన్సైనీని డేటాగా చూపిస్తాం. సో ఇక్కడ చూడండి, కన్సైన్మెంట్ అకౌంట్ను మనం ఇక్కడ డెబిట్ చేస్తాం. ఓకేనా. ఈ విధంగా మనకు ఎంట్రీస్ అనేది ఉంటాయి, చాలా ఈజీ. ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉందో దానికి ఆపోజిట్గా వస్తాయండి. కన్సైనీ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏవైతే ఇక్కడ రాసాము మనము, అవి ఇక్కడికి మనం ఆపోజిట్గా ఇక్కడ రాసేస్తాము. ఇక్కడ డెబిట్ అయినాయి, ఇక్కడికి వచ్చేటప్పటికి క్రెడిట్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ కన్సైనీ అకౌంట్ సేల్స్ అని ఉంది కదా, అది ఇక్కడ టు కన్సైన్మెంట్ అకౌంట్ అని వస్తుంది. ఇక్కడ ఏంటి మీ అందరికీ తెలుసు కదా, లెజర్ అకౌంట్ ప్రిపేర్ చేయడం. ఎంట్రీ ఏమొస్తుంది, కన్సైన్మెంట్ అకౌంట్ అని. యాక్చువల్గా సేల్స్ జరిగినప్పుడు ఎంట్రీ కన్సైనీ అకౌంట్ డేటా టు కన్సైన్మెంట్ కదా. సో మనం ఇక్కడ ప్రిపేర్ చేసేది కన్సైనీ ఎక్కడ ఉన్నారు, డెబిట్లో ఉన్నాడు. సో దానికి ఆపోజిట్ ఉన్న కన్సైన్మెంట్ అకౌంట్ని ఇక్కడ టు కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పేసి రాస్తాం. ఈ విధంగా మనం ఈ అకౌంట్స్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుందండి, కన్సైనీ పర్సనల్ అకౌంట్ను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి చిన్నది, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. ఇది చూడండి, యాక్చువల్గా మనము గూడ్స్ సెండ్ చేసినప్పుడు ఏమి ఎంట్రీ రాస్తాం, కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అని రాస్తాం. సో అప్పుడు ఏంటి, అక్కడ దానికి లెడ్జర్ అకౌంట్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు
గూడ్స్ అండ్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ అనేది మనకి ఎక్కడ ఉందండి? గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అనేది క్రెడిట్ సైడ్ ఉంది. సో అందుకని మనం బై కన్సైన్మెంట్ అకౌంట్ అని రాస్తాం. క్రెడిట్ సైడ్ ఇక్కడ కన్సైన్మెంట్ అకౌంట్ ఉంది, గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ ఉంది కాబట్టి దానికి ఎదురుగా ఉన్న కన్సైన్మెంట్ అకౌంట్ ని మనము క్రెడిట్ సైడ్ రాస్తాము బై కన్సైన్మెంట్ అకౌంట్ అని. ఇంకొకటి, ఒకవేళ ఏదైనా గూడ్స్ మిగిలిపోయి ఉంటే మళ్ళీ రిటర్న్ చేయడం జరుగుతుంది. రిటర్న్ చేసినప్పుడు ఏం రాస్తాం? ఎంట్రీ రిటర్న్ చేసినప్పుడు ఆపోజిట్ గా రాస్తాం. ఏమని? గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ టు కన్సైన్మెంట్ అకౌంట్ అని. అప్పుడు కన్సైన్మెంట్ ఇక్కడ టు కన్సైన్మెంట్ అకౌంట్ అని ఎంట్రీ వస్తుంది. ఒకవేళ ఏమి గూడ్స్ ఏం మిగలలేదు, ఓకే మొత్తం అయిపోయినాయి అంటే అప్పుడు ఇక్కడ కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పేసి ఇక్కడ అమౌంట్ ఉంటుంది. అప్పుడు ఇక్కడ కన్సైన్మెంట్ అకౌంట్ అని రాదండి, ట్రేడింగ్ అకౌంట్ అని వస్తుంది. ఎందుకంటే కన్సైన్మెంట్ అకౌంట్ ఇచ్చి ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం కదా, అప్పుడు ఇక్కడ టు కన్సైన్మెంట్ అకౌంట్ రాదు, టు ట్రేడింగ్ అకౌంట్ లేదా పర్చేస్ అకౌంట్ అని వస్తుంది. ఓకేనా? ఈ విధంగా గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇక ప్రాబ్లమ్ చెప్తాను, అప్పుడు ఇంకా ఈజీగా అర్థమైపోతుందండి. ఓకేనా? ఇవి ఎంట్రీస్ నుంచి వస్తాయి. ఇప్పుడు ఎంట్రీస్ చూడండి, మన గూడ్స్ సెండ్ చేసినప్పుడు ఎంట్రీస్ ఏమొస్తాయండి? ఓకే, మీకు ఐడియా ఉంది కదా. సో ఇక్కడ ఇది క్రెడిట్లో ఉంటుంది కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అని వస్తుంది. ఇక్కడ ఇది డెబిట్లో ఉంది కాబట్టి ఒకవేళ రిటర్న్ వస్తే గూడ్స్ రిటర్న్ వస్తే గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు కన్సైన్మెంట్ అకౌంట్. సో మనం ఇక్కడ ఇవి ఎంట్రీస్ అనేది మనం ఈ టేబుల్స్ చూసి చెప్పేయచ్చు. ఓకే, సో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఇటు సైడు ఎక్స్పెన్సెస్ లాసెస్ ఉంటాయి కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు, ఇటు సైడు క్రెడిట్ సైడు ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఉంటాయండి. సో దీనికి ఆపోజిట్గానే ఈ ఏదైతే కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం కదా, దానికి ఆపోజిట్గా కన్సైనీ అకౌంట్ మనం ప్రిపేర్ చేస్తాం. ఓకే, ఇంకా అడ్వాన్స్ అనేది మనం ఇస్తాం కాబట్టి ఇది ఒక్కటి యాడ్ అవుతుంది, మిగతాదంతా సేమ్ అండి. ఓకేనా? చూడండి ఒకసారి మీరు ప్రాబ్లం చేస్తే మీకు అర్థమైపోతుంది. సపోజ్ మీరు ఇక్కడ చూశారు కదా, బై బ్యాంక్ అడ్వాన్స్ అని ఇచ్చాం. సో ఇక్కడ ఎంట్రీ ఏముంటుంది? అడ్వాన్స్ ఇచ్చి అడ్వాన్స్ కన్సైనర్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ క్యాష్ ఆర్ బ్యాంక్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కన్సైనీ అకౌంట్ అని రాస్తాం. ఇక్కడ మనం ప్రిపేర్ చేసేది ఎవరిది? కన్సైనీ పర్సనల్ అకౌంట్. సో ఇక్కడ కన్సైనీ ఎక్కడ ఉన్నారు? ఇక్కడ కన్సైనీ క్రెడిట్ సైడ్ ఉన్నారు. సో క్రెడిట్ సైడ్ ఉన్నది కాబట్టి దానికి ఆపోజిట్గా ఉన్న డెబిట్ సైడ్ ఉన్న బ్యాంక్ని మనము ఇక్కడ క్రెడిట్ చేసేస్తాం. ఓకేనా? ఈ కన్సైనీ క్రెడిట్ సైడ్ ఉంది కదా, సో కన్సైనీ అనేది క్రెడిట్ సైడ్ ఉంది, క్రెడిట్లో ఉంది. సో దానికి ఆపోజిట్గా ఉన్నదాన్ని మనం క్రెడిట్ సైడ్ రాసుకోవాలి. మీ అందరికీ ఇదంతా లెడ్జెస్ ప్రిపేర్ చేసిన తెలుసు కాబట్టి ఏం కన్ఫ్యూజ్ కాకుండా 1-2 సార్లు చూసినట్లయితే మీరు ఈజీగా అర్థమైపోతుంది మీకు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి ఇక్కడ గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ ఉంది కదా, ఇక్కడ బై కన్సైన్మెంట్ అకౌంట్ మీకు తెలుసు ఎంట్రీ ఏ విధంగా ఉంటుందో. ఒకవేళ గూడ్స్ రిటర్న్ వచ్చినాయి అనుకోండి, లేదా ఏమైనా డిఫెక్టివ్ గూడ్స్ ఉంటే అలాగే రిటర్న్ వచ్చినప్పుడు మనం ఇక్కడ రాసుకుంటాం. ఏమని? ఎప్పుడైతే మనకు గూడ్స్ మన దగ్గర నుంచి కన్సైన్మెంట్ అకౌంట్ గూడ్స్ సెండ్ చేసామో అప్పుడు ఇక్కడ మనం బై కన్సైన్మెంట్ అకౌంట్ అని రాసుకుంటాము. నెక్స్ట్ ఒకవేళ ఆ గూడ్స్ మనకి రిటర్న్ వస్తే టు కన్సైన్మెంట్ అకౌంట్ అని రాస్తాం. ఒకవేళ గూడ్స్ ఏం రిటర్న్ అవ్వలేదు, అన్ని సేల్ అయిపోయినాయి అంటే ఇప్పుడు ఇక్కడ టు ట్రేడింగ్ అకౌంట్ అని చెప్పేసి రాసుకుంటాం. ఓకేనా? లేదంటే ఒకవేళ ఇక్కడ గూడ్స్ సెండ్ చేశారు అనుకోండి, ఇక్కడ కూడా ఏదైతే ఈ రెండింటికి మధ్య బ్యాలెన్స్ ఉంటుందో ఇక్కడ ఒక బ్యాలెన్స్ ఉంటుందిగా, ఇక్కడ ఒక బ్యాలెన్స్ ఉంటుంది. ఒకవేళ పంపించింటే ఆ మిగిలిన ఫిగర్ ఏదైతే ఉందో దాన్ని మనం ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. ఓకేనా? ఏదైనా ఒక సిచ్యువేషన్ ఒకటే ఒక సిచ్యువేషన్ ఉంటుంది, రెండు ఒకటేసారి ఏం రావు. ఏదైనా ఒక సిచ్యువేషన్ జరుగుతుంది. మీరు జనరల్ ఎంట్రీస్ని కంపేర్ చేసుకొని చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమైపోతుందండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి.